జనసేన పార్టీ పీఏసీసీ సభ్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ పైన జనసేన కార్యకర్తలు సైతం దాడి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా శనివారం రోజున అభ్యర్థులను కూడా ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల్లో బరిలోకి దిగగా జనసేనకు 24 స్థానాలకు సీట్లిచ్చారు. దీంతో ఒక్కసారిగా జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా కనీసం పోటీ చేయకుండానే చాలా మందిని వెలివేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పీఏసీసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కూడా ఆందోళనలు అప్పుడే మొదలయ్యాయి. పార్టీ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీలను కూడా తీస్తూ దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తున్నారు. మరికొందరు ఏకంగా రాజీనామాలే చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో జరగబోయే టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేసిన తర్వాత పరిశీలించేందుకు నాదెండ్ల మనోహర్ వచ్చేశారు. అయితే నాదెండ్ల మనోహర్ ను కలవటానికి జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్ రామచంద్రారావు కూడా వచ్చారు. అయితే అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. మరికొందరు నాదెండ్ల మనోహర్ పైన దాడికి దిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్టును మోసం చేస్తారా అంటూ బొల్లిశెట్టి శ్రీను, కందుల దుర్గేష్ అడ్డుకొని అక్కడి నుంచి వారిని తీసుకెళ్లినట్టుగా ఈ వీడియోలో ప్రదర్శించారు. ఏది ఏమైనా టికెట్ల విషయంలో, అసలు టీడీపీతో పొత్తు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి ఆలోచించాల్సిందన్నంతగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ నమ్ముకున్న వారిని నిలబెట్టవచ్చు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే 40 నుంచి 50 సీట్లు గెలుస్తారంటూ అభిమానులు తెలుపుతున్నారు.